హలో మ్మ్. హలో హలో సార్, నేనే సార్. ఎరా ఏంటి సార్ ఫోను ఎత్తట్లేదు? కాదు ఏటే ఉన్నారు, వేరే కారులో ఉన్నాను. ఆహా. ఆడు డ్రైవర్, ఆడు మా ఊరుడు కాదు. మనకి ఏ ఫోన్ వచ్చింది, ఏం మాట్లాడింది కూడా అబ్జర్వ్ చేస్తాడు. ఆహా. అంటే కోటి కాదు, కోటి ఉంటే ఇబ్బందిలా. ఇంకొకరు డేడియా అంటారు. ఆహా. చెప్పండి సార్. ఎక్కడ ఉన్నావు? నేను ఇంటికాడే ఉన్నా సార్. ఏం చేస్తున్నావు ఏంటి? ఏం చేయట్లేదు సార్. ఏంటి ఫోన్ ఎత్తట్లేదు సార్ అనిపిస్తానే. అయితే లేదే, ఇప్పుడు ఎవరు లేకపోతే ఒకసారి చేసావంటే ఒక గంట, ఒక అరగంట, పావు గంట, 20 నిమిషాలు అవకాశం ఇవ్వు మధ్యలో. సరే సార్. ఏమో కోపం ఎందుకంటే ఎవరన్నా ఉన్నారనుకో ఫోన్ లిఫ్ట్ చేయను. కోపం వచ్చింది అనుకుంటున్నా. లేదు 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 లేదురా, ఎందుకు అలాంటిది? ఇప్పుడు మన నిర్ణయం ఉండబట్టే కదా. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఉన్నారు, మనం ఎంత వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వాలి? అంత అవసరమా చెప్పు? అవును సార్. అదే ఎప్పుడు ఎదుటోళ్ళకి అంత అవకాశం ఇవ్వకూడదు. అది మన ఆలోచన, అంతేగాని ఉండదు ఏం లేదు. సరే సార్. ఏంటి ఇంకేంటి సార్ చెప్పండి. ఏంటి సార్ లోన్ రాలేదు ఇంకా? లోన్ వచ్చింది లేదా? నీకు ఏదో రకంగా వచ్చినట్టు చేస్తాను. అది కాదు సార్, వడ్డీలు లోన్ వచ్చాక నా ఇష్టమేనా? వడ్డీలు కాదు సార్, వడ్డీలు పెరిగిపోతున్నాయి సార్. అందుకని లోన్ వచ్చాక నాకు పార్టీ ఏమి ఇస్తావు? పార్టీ మీకు ఏం కావాలంటే అది ఇస్తా. నా ఇష్టమేగా? మీ ఇష్టమే అంతా. ఇష్టమే లేదు ఆ రోజు. ఒక్క నిమిషం ఉండు. సరే. వచ్చారా? కొంచెం గట్టి కూర్చోండి. ఎందుకంటే ఏ ఆకాశం మళ్ళీ అడ్రస్ తిరగకుండా మీదే బాధ్యత. చెప్పండి సార్. అంతా మీ ఇష్టమే. అంతా మీ ఇష్టమే ఆ రోజు. మీ ఇష్టమే లేదా? నువ్వే చేయమంటే చేయొద్దా నేను? కావాలనే కదా సార్ చేస్తుంది ఫోన్. మీరంతా ఇష్టం అనే కదా ఫోన్ పొద్దా చేస్తుంది. पानी बंद करो नाले जागो హలో. నిజంగా అసలు ఆ రోజు అసలు మర్చిపోలేదురా. ఏమో గుర్తులేదు అనుకున్నా, మర్చిపోయారు అనుకున్నాగా. లేదు లేదు లేదురా. కాదురా, కాదు ఎంత ఇష్టం ఉంటే చేస్తాను అనుకుంటున్నావు కదా. కాదురా, ఐస్ ఫుడ్ చేయమంటే ఏమంటే చేసావు కదా. అది ఇష్టం ఉంటేనే చేయగలుగుతారు. మీరు నమ్మితే చాలు. అలా కదరా, ఇష్టం ఉంటేనే చేయగలుగుతారా. మర్చిపోయారు అనుకున్నా, ఫోన్ ఎత్తట్లేదుగా. అది కాదు నేను చెప్పేది అంటున్నావా? నా ఇష్టం వచ్చినంత చెప్పి చేయించావు కదా, అది ఎంత ఇష్టం ఉంటేనే చేస్తారు. అవును మరి. ఎందుకంటే స్వాతి కానీ బుక్కులు కానీ వేరే వాటిలలో కొన్ని ఐటమ్స్ ఇస్తాడు. అలాంటి అనేది బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుందంట. ఆ బ్లడ్ సర్క్యులేషన్ బాగుండాలంటే ఎంత ఇష్టం ఉంటేనా చేయగలుగుతారట, లేకపోతే చేయరాట. చేస్తాను సార్. ఏంటి ఏంటి ఇంకేంటి చెప్పాలి సార్. గుడికి వచ్చారనుకుంటాగా. అవును, గుడికి వచ్చారుగా. సరే, టెన్షన్ వచ్చింది సార్. అంటే ఎంతమంది రా మీరు సిస్టర్స్? ఎంతమంది? ఏం సార్? మీరు ఎంతమంది రా సిస్టర్స్? ఎంతమంది సార్? మేము నలుగురు సార్. అక్క చెల్లెలు ఎంతమంది రా మీరు? మేమా ఇద్దరమే, అన్నయ్య. నువ్వు మీ తర్వాత? నేనే లాస్ట్. ఫస్ట్ అన్నయ్య, తర్వాత అక్క, తర్వాత నేను. మీ అక్క ఊరు ఇచ్చారండి? అక్కనే ఊరు ఇచ్చారా? ఇస్నపేట ఇచ్చారు. ఇస్నపేట? ఆయన ఏం చేస్తాడు? లారీ డ్రైవర్.
లారీ డ్రైవర్ అంటే జాగ్రత్తగా ఉండాలి రావు. అవును సార్. ఎందుకంటే డ్యూటీకి వెళ్ళిపోతారు కదా. చిచ్చి అలాంటి దాని కాదు, మా అక్క చాలా మంచిది. నీ అక్క కాదురా, మా బావగారా? మా బావగారు అలాంటి వాళ్ళు కారు. అమ్మా అదే అంటే కదరా, కొంచెం ఇది ఉందనుకో. ఏంటంటే జనాల నుంచి తీసుకుంటారు కదా, ఒకసారి కనుక ముంచేసారనుకో ఇబ్బంది. అంటే కన్నం పెట్టకుండా కనుక మామూలు కనుక బాగుందని చేసాడు అనుకో. మీ అక్క మంచిదైనా మీ అక్క మంచిదైనా కానీ ఇబ్బంది మళ్ళీ. అంటే ఏరే కానీ కదరా, ఫ్రెండ్లీగా ఉండాలి కాబట్టి చెప్పేది. అవును సార్, తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలిగా. అవును, నేను ఎలాంటి దాన్నో తెలుసుకోవాలిగా మీరు ముందు. అవును అవును కదా. అవును సార్, నేను ఎలాంటి దాన్నో నా పిల్లల మీద ఒట్టు. చెప్పరా ఇప్పుడు. నాకు మా ఆయనకి కష్టం వచ్చిందని, నాకు కష్టం వచ్చిందని నేను ఈ పని చేస్తున్నా కదా సార్. కష్టం వచ్చిందని కానీ సార్ నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నా. నాకేం లేదు సార్, చాలా మంది చాలా చెప్పినా సరే నా పిల్లల మీద ఒట్టు సార్. నేను అలాంటి దాన్ని కాదు. మా ఆయన నాకు చాలా బాధ ఉంది. ఓడ్సామా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి అని చెప్పింది. ఏం తెలియదు సార్ మరి. సరే కాదు, మామూలు కాదు అనుకుంటా కదా. అవును. సరే, నాకు ఆయన అంటే ఇష్టమే కొంచెం. మరి ఆయనకు చెప్తావా అంటే చెప్పింది. అది చెప్పకు అలాంటిది ఎప్పుడు కూడా. చెప్పండి సార్, చెప్పుకురా. ఎందుకంటే చెప్పేది నువ్వు, మనం 10 మందిలో తిరుగుతున్నావు. అవును సార్, నిజమే. అది ఎందుకంటే తెలిస్తే చాలా ఇబ్బంది. అది అర్థమైందా? అలాగే సార్. నా మీద నమ్మకం ఉందా లేదా సార్ చెప్పండి. ఎందుకంటే చాలా చాలా అంటే చాలా ఇబ్బంది. అది మనకేం తెలియాలి. ఎందుకంటే చెప్పరా బాబు, ఎక్కడ చెప్పు. ఇప్పుడు నన్ను వెళ్తే ఇస్తుంటే కాబట్టి ఇప్పుడు వెళ్తుంటానికి ఇబ్బంది ఉండదు. అది నిదానంగా లేదు. ఏంటి సరే సార్, ఇబ్బంది ఉండదు. పర్సనల్ గా మాట్లాడుకుంటారా, రోజుగా ఉండాలి. అదే సరే సార్. బాగానే ఉండిద్దా, ఫ్రీగా ఉండిద్దా నువ్వు అంటే? ఎవరామా? మీ అక్క ఫ్రీగా ఉండదు సార్. ఆమెకి అదే మొత్తం ఇష్టం ఉండదు సార్, మా అమ్మకి మాకి. నేను చెప్తున్నాను సార్, నేనే అలా చేస్తున్నా కానీ ఎవరు లేదు. ఎవరికి ఏం చెప్పను. కాదు, నేను అనేది ఏంటంటే విష్ణువాడ అయితే మనం ఎప్పుడైనా వెళ్ళడానికి కూడా బాగుండదు కదా అని. అలా చేయటం ఇష్టం లేదు సార్ మా అక్కకి. సరే, మీ అక్క ఇష్టం లేకపోయినా నువ్వు కదరా చెప్పు. పర్సనల్ ఇదని చెప్పు, అంటే నిదానంగా చెప్పు. అంత ఎమ్మటే స్పీడ్ ఏం వద్దు. అర్థమవుతుందా? అర్థమైంది సార్. అది సరేనా? సరే సార్. ఎన్నింటిలోకి వస్తాడు మళ్ళీ? ఏం సార్? ఎన్నింటికి వస్తాడు ఇప్పుడు ఇంటికి? ఎవరు? మా ఆయన 5ంటికి. సరే 5ంటిలోపు చేస్తే చేస్తాను మళ్ళీ ఒకసారి. సరే సార్. ఓకే.